సాధిద్దాం సాధిద్దాం. We want సాధిద్దాం సాధిద్దాం. జర్నలిస్టుల ఇళ్ల సాధన కోసం చేపట్టిన దీక్ష కార్యక్రమం 15వ రోజు విజయ సంస్థల అధినేత సీనియర్ జర్నలిస్టు శ్రీధర్రావు ప్రారంభించి ఈరోజు నిరాహార దీక్షలో భాగంగా 15వ రోజుకి చేరుకున్నది. 15 రోజులు నిర్విరామంగా రోజు ఒక కార్యక్రమం చేస్తూ 15 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సానుకూలంగా స్పందించడం చాలా శుభ పరిణామం. అందరికీ మీ యొక్క సానుకూల స్పందనతోని మా అందరిలో ఆశలు ఇప్పుడు చిగురించినాయి. ఈ చిగురించిన ఆశలను మీరందరూ కూడా తొందరలోనే తొందరలోనే శుభవార్త వినిపించి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తారని కోరుకుంటున్నాం. దయచేసి తొందరగా ఈ పనిని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 15 రోజుల ముందుగా చేస్తున్న మా మిత్రులు జర్నలిస్టులందరికీ సంఘీభావం తెలపడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక సంఘం తరఫున, మా కార్యవర్గం తరఫున, సభ్యుల తరఫున అందరితో సంఘీభావం తెలపడానికి వచ్చాము. వాళ్ళ ఏదైతే న్యాయమైన కోరిక ఉందో త్వరగా నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ సోదరులకు నమస్కారం. ఈ గత 14 రోజుల నుండి జర్నలిస్ట్ సోదరులందరూ చేస్తున్న నిరసన దీక్షకు మా వర్తక సంఘం తరఫున మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా వెంటనే మన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా వారి న్యాయపరమైన కోరికలు తీర్చాలని మా యొక్క విన్నపం. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా జగిత్యాల జర్నలిస్టులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో భాగంగా చాలా వింతగా అనిపిస్తుంది, విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రజలకైతే ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ప్రజలైతే ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారో సత్వరమే వారికి న్యాయం చేయాలని కొట్లాడేది, పోరాడేది, కళ్ళం బట్టి చేసేటువంటి ముఖ్యంగా జర్నలిస్టులని మన గంటపదంగా చెప్పక తప్పదు. సో అటువంటి వారికి ఈ ప్రభుత్వం గారు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ దీన్ని తీర్చేటువంటి ఏ చట్టాలైనా కానీ వాళ్ళు ముందుండి వీళ్ళ యొక్క న్యాయాన్ని వీళ్ళు న్యాయంగా చేసే పోరాటాన్ని అతి త్వరలో వీళ్ళకు న్యాయం చేసే విధంగా చేయాలని, ఆ చట్టాన్ని వీళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చేయాలని మా జగిత్యాల జిల్లా వర్తక వ్యాపార సంఘం తరఫున మా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ దీనిలో ఉన్నటువంటి ప్రభుత్వము త్వరగా చర్యలు తీసుకొని మా జర్నలిస్టులకు న్యాయం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు న్యాయాన్ని చేకూర్చే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. గత 15 రోజులుగా న్యాయమైన కోరికల కోసం జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి జగిత్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక వ్యాపార సంఘం మా అధ్యక్షులు కమతాల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా కార్యవర్గ సభ్యులం వారికి సంఘీభావం తెలుపుతూ వారి న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని, అలాగే వీరి కోరికల కొరకు అన్ని సంఘాలు, ఎమ్మెల్యే, ఎంపీ, జగిత్యాల జిల్లా విప్ గారు అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. కానీ వారి కోరికలు నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేసి వీరి కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతున్నాం. ఈరోజు జగిత్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన మరి సమాజం లోపల 4th ఎస్టేట్గా పిలువబడే మూలస్తంభం, సమాజ నిర్మాణం లోపల ఒక మూలస్తంభం పాత్రికేయులు అనడం లోపల నిస్సందేహం. అలాంటి పాత్రికేయులు చాలా అనుభవజ్ఞుల నుండి మొదలుకొని ఈనాడు మా మిత్రులు కూడా దీనిలో అనేక మంది పాత్రికేయ వృత్తి లోపల రాణిస్తూ మరి నిజంగా రాష్ట్ర స్థాయి లోపల జర్నలిస్టులకు అనేక ప్రాంతాల లోపల ఇళ్ల స్థలాల
మంజూరీ ప్రక్రియ జరుగుతుంది. గతం లోపల ఒక 20 మిత్రులకు కూడా జగిత్యాల పట్టణ కేంద్రం లోపల ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. మరి అదే కోవ లోపల ఈ పర్యాయం కూడా మరి ఎవరైతే గుర్తింపు పొందినటువంటి వారు కానీ మరి ఆ జర్నలిస్టు సంఘం నివేదించిన ప్రకారం వారందరికీ కూడా సమాజం లోపల ఒక కుళ్ళును బయటకు తీసి సమాజం లోపల ఎలాంటి మార్పునైనా సూచించే విధంగా ఈరోజు జర్నలిస్టుల పాత్ర కీలకమన్న దృష్టిలో ఉంచుకొని మరి జర్నలిస్టుల కోరికకు వాళ్ళేదో లేనిది అడుగుతలేరు. మరి ప్రభుత్వము ప్రకటించిన విధంగా వేరే ప్రాంతాల లోపల ప్రభుత్వము మంజూరు చేసిన విధంగా జగిత్యాల జిల్లా కేంద్రం లోపల కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ అనేది సహేతుకమైన చర్య. మరి దీనికి అన్ని రాజకీయ పక్ష నాయకులు కూడా సంఘీభావం చెప్పిండ్రు. మరి లోపం ఎక్కడ జరుగుతుంది అన్న నిజంగా ప్రజలందరూ విచారం వ్యక్తం చేస్తుండ్రు. మరి ఇదే కోవ లోపల వాస్తవంగా 2 రోజులు 3 రోజులు ఉంటాయన్న రిలే నిరాహార దీక్ష దాదాపుగా మరి ఎప్పుడు కూడా మేము గమనించలేదు. ఈ 15 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగడం చాలా బాధాకరమైన విషయం. మరి నిజంగా సమాజ మార్పును మరి కాంక్షించే వారే కానీ మరి సహేతుకమైన మార్పు దిశగా ప్రయాణించే వారెవరైనా కానీ జర్నలిస్టుల మద్దతు తెప్పక తప్పదు. మరి ఇలాంటి సమయం లోపల సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేమేదో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారానికే పరిమితమన్న విషయం కాకుండా నిజంగా ప్రతిరోజు చూస్తూ ఉంటే ఇది ఈ రోజుకి అయిపోతుంది కావచ్చు అనుకుంటే ఇదే విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్య భూమిక పోషించే జర్నలిస్టుల సమస్యకే పరిష్కారం లేనప్పుడు సామాన్యునికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనే సందేహం సమాజం లోపల ఏర్పడుతుంది. మరి ఇలాంటి సందర్భం లోపల మరి సామాన్యుని రక్షణ కాదు, సమాజం లోపల సామాన్యునికి రక్షణ కల్పించే జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా పూర్తి స్థాయి లోపల ఒకవేళ గిట్ట ఈ సమస్య పరిష్కారం కానట్టయితే మీరు రిలే నిరాహార లోపల మేము కూడా రోజుకు 5 చొప్పున మీకు సమయం కేటాయించి మా సంఘ సభ్యులందరం కూడా ఖచ్చితంగా రాబో కాలం లోపల సమయం ఇస్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రమాణ పూర్తిగా తెలియజేస్తూ మరి మీకు పూర్తి స్థాయి లోపల మద్దతును తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మేము మా వంతు ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పాత్రికేయుల యొక్క పాత్ర ఈరోజు సమాజంలో చాలా అవసరం. ప్రతి చిన్న విషయం నుండి అంటే గల్లీ విషయం నుండి జాతీయ అంతర్జాతీయ విషయాల వరకు కూడా అందరికీ కూడా సమాచారాన్ని చేరవేయడంలో వాళ్ళు ముందుంటారు. అందులో చాలా ఒత్తిడి ఉంటుంది. అలాగే వారి యొక్క చేస్తున్న శ్రమకు అసలు ఫలితం అనేది ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇవ్వలేరు, ఇవ్వడం కూడా వీలు కాదు. ఎందుకంటే వాళ్ళు చేసే యొక్క పని మనం దీంతో కూడా పోల్చలేము. పగలనక రాత్రి అనక ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏది జరిగినా అక్కడికి పోయి వాళ్ళ యొక్క ఫోటోలు తీసుకొని అక్కడ సమాచారాన్ని కొన్ని రహస్యంగా సేకరించేవి ఉంటాయి, కొన్ని అంతర్గతంగా సేకరించేటివి ఎన్నో రకాలు ఉంటాయి. వాటిని వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొని మన అందరికి చేరవేస్తారు. కానీ వారి యొక్క జీవన ప్రమాణాన్ని కానీ వారి యొక్క స్థితిగతులను చూసినట్లయితే ఈరోజు బిలో పావర్టీ కన్నా కింది స్థాయిలో ఉన్నారు చాలామంది కూడా. మరి అలాంటి వారికి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ప్రభుత్వాలని చెప్పి ఒక పార్టీ విమర్శించకుండా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు వారికి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ తర్వాత వారికి ఇచ్చేటువంటి రైతులు కానీ ఇవ్వకుండా మోసం చేస్తూనే ఉన్నాయి. కేవలం ఎన్నికల గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే పాత్రికేయులను వాళ్ళు ఎంత వాడుకోనో అంత వాడుకుంటారు. తర్వాత పాత్రికేయుల ముఖం కూడా చూడరు వాళ్ళు. అలాంటి స్థితిలో నేటి రాజకీయ వ్యవస్థ ఉన్నది. మరి మన యొక్క జగిత్యాలలో నేను చూస్తున్నప్పటి నుండి ఒక 20-30 సంవత్సరాల నుండి కూడా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు అని చెప్పి అంటున్నారు. కానీ ఇళ్ల స్థలాల యొక్క మంజూరీ ఏ ప్రభుత్వం వచ్చినా అని హామీలు ఇస్తుంది తప్ప ఇంతవరకు నెరవేర్చలేదు. 10 మంది ఉన్న రిపోర్టర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ ఇప్పుడు దాదాపుగా 100, 200, 300, 500 దాకా ఉంది కావచ్చు. అంతమంది ఉన్నా కానీ ఇంతవరకు ఏ ఒక్క విలేకరికి కూడా ఇళ్ల స్థలాల కేటాయింపు జరగలేదు. మరి వెంటనే మొన్న ఎలక్షన్లప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు పాత్రికేయుల మిత్రులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి వారి యొక్క వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పి మా యొక్క బీసీ సంక్షేమ సంఘం కోరుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం కేటాయించి వారికి ఇళ్ల స్థలం కేటాయించడమే కాకుండా దానికి నిర్మాణానికి కూడా
సహకారం అందించాలి. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలం ఉన్నట్లయితే నిర్మాణానికి కూడా సహాయం అందిస్తుంది. ఆ యొక్క దిశగా కూడా ఈ నిర్మాణం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఖచ్చితంగా కూడా ఒకవేళ ఈ యొక్క ఇళ్ల స్థలాలు కేటాయించినట్లయితే పాత్రికేయ మిత్రులు ఏ చేసినా కానీ దానికి సహాయంగా ఖచ్చితంగా మా యొక్క బీసీ సంక్షేమ శాఖ పూర్తి మద్దతు ఇస్తుంది, వారి వెంట నిలబడుతుంది. ఇళ్ల స్థలాలు మంజూరయ్యే వరకు కూడా మీ వెంట మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న దీక్షకు మద్దతుగా మేము బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా పక్షాన ఇక్కడికి రావడం జరిగింది. నా చిన్నతనంలో మనందరి చిన్నతనంలో సమాజంలో ఏదైనా ఒక ఘటన జరిగిందంటే అది తెల్లవారు పేపర్కి వచ్చేదాకా మనకు తెలియకపోతుండే, మార్నింగ్ న్యూస్ పేపర్ నుంచి. అట్లాంటిది ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలోనైనా న్యూస్ పేపర్ రంగంలోనైనా జనరల్గా ఒక బైపాస్ రోడ్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మనం 5 నిమిషాల్లో లోకల్ మీడియాలను ఛానల్స్ ఎక్కువైనాయి, అలాగే ప్రింట్ మీడియాలను ఏదో ఒక ద్వారా ఇప్పుడు ఇంకా జగిత్యాలనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏది జరిగినా 5-10 నిమిషాల్లో మనకు తెలియజేస్తుందంటే అది ఖచ్చితంగా జర్నలిస్ట్ అన్నలా కష్టమే మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం లేచిన కాడ నుంచి నేను మన సిటీ కేబుల్ అన్న సోదరులను చాలాసార్లు అడుగుతాం, మీరు భోజనం చేసరికి ఏ టైం అయితే సాయంత్రం 4-5 అయితే తీసిన వీడియోలు అన్నీ మళ్ళీ ఎడిట్ చేసి పడుకునేసరికి 11 అవుతుంది సుమారు వాళ్ళకి. అంటే జనరల్గా ఒక రోజు మొత్తం డే టైంలో ఒక 2 గంటలు కూడా వాళ్ళు ఇంట్లో ఉండరు. అలాగే సీనియర్ పాత్రికేయులు ప్రింట్ మీడియా వారు కూడా వారి ఇన్ఫర్మేషన్ కొరకు డే మొత్తం తిరుగుతూనే ఉంటారు. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా చాలామంది షూట్ చేయడానికి పోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు జర్నలిస్ట్ సోదరులు. తీరా ఇళ్ల స్థలాల కోసము మేము గొప్ప 20-20 సంవత్సరాల నుంచి రాజకీయంలో కూడా ఉన్నాము. రూలింగ్లో ఉన్న ప్రతి ప్రభుత్వానికి వీళ్ళ వినతి పత్రాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు తప్ప ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా కేటాయిస్తామని ఇంతవరకు ఎవరు మాటియలేదు. అదేవిధంగా గతంలో నర్సింగాపూర్ దరూర్ కెనాల్ పక్క కొంత చర్చ జరిగింది, దాని తర్వాత కూడా అది కూడా పోయింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జగిత్యాలకు దగ్గరలో లోకల్లో ఏదైనా ప్రభుత్వ స్థలాన్ని అన్న వాళ్ళకు కేటాయించి ఖచ్చితంగా న్యాయం చేయాలని బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాము. అలాగే బీసీ సంఘం మద్దతు ఈ ఇళ్ల స్థలాల కోసం భవిష్యత్తులో అన్నవాళ్ళు నిరాహార దీక్ష చేసినా కూడా మేము బీసీ సంఘం వారి తరఫున కూర్చుంటామని మాటిస్తున్నాము. చేస్తున్న జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సోదరులకు అలాగే పత్రికా ఛానళ్ళ జర్నలిస్టులకు మరందరికీ సిబిసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ కుమార్ మీకు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం మా సంఘం తరఫున. మరి జర్నలిస్టులు అంటేనే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ మన పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులకు మరి పలు ఏళ్ళుగా పదే విజ్ఞప్తులు చేస్తున్నా, ఇటువంటి నిరసన దీక్షలు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా శోచనీయమైన విషయం. మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన భూమిక కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు మరి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తప్పనిసరిగా జర్నలిస్టులందరికీ ఇస్తామని దళిత సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ వారితో కూడా మరి స్టేట్మెంట్లు ఇప్పించినారు, కానీ అది మాటలకే పరిమితమైంది. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడినాక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా జర్నలిస్టుల సమావేశంలో మీకు అతి త్వరలో తీపి కబురు చెప్తామని చెప్పి ఇప్పుడు దాదాపు 6 నెలల పైన అవుతుంది. మరి ఇంతవరకు కూడా ఆ తీపి కబురు ఏమీ చెప్పలేదు. మరి చెప్పకపోగా మరి ఇంకా కూడా జర్నలిస్టులు అయ్యో ఇంకెప్పుడు చెప్తారో అని పదే వారు విజ్ఞప్తులు చేస్తూనే మరి ప్రజాప్రతినిధులకు కూడా తరచుగా కలుసుకుంటూనే మరి ఇక చేసేది ఏమి లేక 15 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మరి ఈ రిలే నిరాహార దీక్షలకు మరి లోకల్గా కూడా మరి ఈ జిల్లాలో కూడా
మరి అన్ని పార్టీల నాయకులు కూడా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ మరి అన్ని పార్టీలు కూడా స్పందించి సంఘీభావం తెలిపాయి. మరి ఈ జర్నలిస్టులు ఎంతో బాధలు పడుతూ ఉన్నారు, అద్దె ఇళ్లలో అగచాట్లు పడుతూ ఉన్నారు. మరి అలాగే యాజమాన్యాలు ఇచ్చే ఏదో అది కొద్దిపాటి గౌరవ వేతనం ఆ కుటుంబాలకే సరిపోవడం లేదనే విషయం ఆ యాజమాన్యాలకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వారు కష్టాలకు ఓర్చుకుంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం, మరి ఆ సమస్యలు పరిష్కరించడం మరి ఎంతో స్పందనదాయకం. మరి వారికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ వారు జర్నలిస్టులు తీసుకునే ఏ సమ్మెకైనా మేము సంపూర్ణ మద్దతు తెలుపుదామని సందర్భంగా చెప్తూ, జర్నలిస్టులు 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారండి ఇళ్ల స్థలాల కోసం. వారికి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున నేను మరియు ఆకుతోటి శ్రీనివాసరెడ్డి గారు మరియు లక్ష్మణ్ సార్ లక్ష్మీనారాయణ సార్ ఇక్కడికి సంఘీభావం తెలుపడానికి రావడం జరిగింది. జర్నలిస్టు పోస్ట్ అనేది ఎంతో డిఫికల్ట్ పోస్ట్ అండి. నేను రీసెంట్గానే చూసాం, ఒక కవరేజ్ కోసం వెళ్ళిన ఒక రిపోర్టరు వరదలో కొట్టుకుపోవడం కూడా చూస్తాము. అంతకుముందు ఒక ప్రెస్ రిపోర్టరు బాంబ్ బ్లాస్ట్లో చనిపోవడం కూడా చూసాము. ఒకసారి దాడి జరిగితే ప్రెస్ రిపోర్టర్ మీద దాడి జరిగిన సంఘటన కూడా ఎన్నోసార్లు మనం న్యూస్లో చూస్తుంటాము. ఇప్పుడు ఒకసారి వార్ జరుగుతున్న చోటు కూడా ఎంతో ధైర్యంగా జర్నలిస్టులు వెళ్ళి ఆ కవరేజ్ని మనకు చూపించడం కోసం, న్యాయం ఏది అనేది మనకు తెలియడం కోసం జర్నలిస్టులు ఎంత పోరాడుతున్నారో మనం చూస్తున్నాం. సో వారికి వీలైనంత వరకు ప్రభుత్వం సాయం చేసి వారికి ల్యాండ్ అలాట్ చేసి వారికి ఒక గృహాన్ని కల్పించడం అనేది మన బాధ్యతలాగా తీసుకోవాలి. ఎందుకంటే వారు సమాజంలో జరిగే చెడు ఏదో దాని మీద లైమ్ లైట్ వేసి మనకు చూపించడం జరుగుతుంది. సో ఆ క్రమంలో ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వారికి ఇప్పుడు ఈరోజు అవసరం ఉన్నది, వారికి ల్యాండ్ ఏదైతే ఉంటుందో వారికి అలాట్ చేసి వారికి కూడా ప్రభుత్వం వారికి హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాము. వారికి మేము పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మేము తెలుపుతున్నాము. ఇళ్ల స్థలాల గురించి కష్టపడుతున్న జర్నలిస్టులు అందరికీ మా తరఫున సంఘీభావం తెలుపుతున్నాం. ఇండియన్ నెట్వర్క్ అసోసియేషన్ సెక్రటరీ దాదాపు రోజు చూస్తున్నాను. అలానే మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రామకృష్ణ సార్ కూడా వచ్చారు, మేము కూడా రావాల్సింది. దాదాపు మేము రోజు వస్తామనుకున్నాం. ఈరోజు కొన్ని ఇష్యూస్ నడుస్తుండడం వల్ల కొంచెం అది వస్తుందండి. అది ఈరోజు వీలైంది. ఈ జర్నలిస్ట్ రోల్ చూస్తుంటే ఏ సిటీలో అయినా కానీ ఎక్కడైనా కానీ డాక్టర్స్ కానీ జర్నలిస్ట్కి అంత అవినవ సంబంధం ఉంటుంది. అలానే జర్నలిస్ట్ తీసుకున్న రిస్క్ కానీ ఇవన్నీ చూసి కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు రెస్పాండ్ చేసి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అది వాళ్ళు సాటిస్ఫై చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 15 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్ష చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు ఇవాళ 14 రోజులుగా ఆ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. వెంటనే 1-2 రోజుల్లోనే ప్రభుత్వం స్పందించి వీరి యొక్క డిమాండ్లను పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే మనం 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తూ ఉంటాము. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీడియా. కాబట్టి ప్రజాస్వామ్యం పరిడవిల్లేలాగా చేయడంలో ఒక కీలకమైనటువంటి మూల స్తంభం మీడియాగా మరి మన పెద్దలు ఎప్పుడూ అభివర్ణించారు. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, ప్రభుత్వం చేసుకున్నటువంటి ఏవైనా పథకాలు కావచ్చు, పనులు కావచ్చు, అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక అనుసంధానకర్తలుగా మన పాత్రికేయ మిత్రులు పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వంలో జరిగే మంచి కానీ చెడు కానీ ఏ విధమైనటువంటి భయం లేకుండా, ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. ఇందాక డాక్టర్ అజయ్ గారు కావచ్చు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు కూడా. ఎంతోమంది పాత్రికేయ మిత్రులు వారి యొక్క
ఏదైతే బాధ్యతల నిర్వహణ సమయంలో అనేక మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే ఆ 3 స్తంభాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఏ విధమైనటువంటి సమాజంలో విలువ ఉందో అటువంటి విలువే మరి మన పాత్రికేయ రంగానికి కూడా ఉంది. కాబట్టి మరి మనకు గౌరవ ఎమ్మెల్యే సభ్యులు కావచ్చు, గౌరవ ఎమ్మెల్సీ కావచ్చు, వారు చొరవ చూపించి దీని యొక్క డిమాండ్లను పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్తూ ముగిస్తున్నారు.